తిరిగి వార్తలకు స్వాగతం. వెలగదుర్రు చెందిన మాజీ వీఆర్ఓ నండూరు శేషగిరిరావు మృతి చెందారు. తాడిపర్రు వెలగదుర్రు గ్రామ కారణంగా తర్వాత వీఆర్ఓగా బాధ్యతలు నిర్వహించారు. ఈ సందర్భంగా శేషగిరిరావు కుమారుడు ప్రసాదరావును పలువురు పరామర్శించారు. శేషగిరి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. గణపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సబ్ యూనిట్ అధికారి లక్ష్మణరావు, డాక్టర్ పి కిరణ్మయిని కలిసి మలేరియా, డెంగ్యూ వ్యాధులపై ఏఎన్ఎం ఆశా వర్కర్లకు అవగాహన కల్పించాలని కోరారు. 100 మంది రోగుల్లో 15 రక్త నమూనాలు సేకరించాలని కోరారు. సరిపల్లి సచివాలయాన్ని సందర్శించారు. ఇండ్ల పరిసరాల్లో తడి లేకుండా చూసుకోవాలని కోరారు. ఆరోగ్య కార్యకర్త ఎన్ నాగవేణి, యోహాను, శ్రీనివాస్, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. పాతూరు లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ తాడేపల్లిగూడెం నియోజకవర్గ శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన్ను ఆలయ అర్చకులు, ఆలయ నిర్వాహకులు స్వాగతం పలికి పూజలు నిర్వహించారు. ఆలయ పునర్నిర్మాణ పనులకు ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ తన వంతుగా 50,000 నగదును విరాళంగా అందించారు. స్వామివారికి పట్టు వస్త్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేవాలయాలను పునరుద్ధరించి దైవభక్తిని కనపరచాలని ఆయన అన్నారు. సుమారు 200 సంవత్సరాల పురాతన హిందూ దేవాలయాల్లో ఒకటిగా ప్రసిద్ధిగాంచిన పాతూరు లక్ష్మీనరసింహస్వామి ఆలయం నేడు పునర్నిర్మాణానికి నడుం బిగించి ఆర్థిక సాయం అందిస్తున్న తాడేపల్లిగూడెం దాతలకు, ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలందరూ హిందూ ధర్మాన్ని పాటిస్తూ దేవుని పట్ల భయభక్తులతో ఉన్ననాడే ఎటువంటి ప్రకృతి వైపరీత్యాలు తలెత్తకుండా ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటారని అన్నారు. ఆలయాల్లో నిత్యం పూజా పురస్కారాలు జరిగే విధంగా ఆలయాధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని ఉన్నత పదవులను జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ జిత్తిక నాగరాజు అధిరోహించాలని తాను ఆకాంక్షిస్తున్నానని ఉపసభాపతి ఎమ్మెల్యే కనుమూరు రఘురామకృష్ణంరాజు తెలిపారు. ఉండి ఏఎంసీ ప్రాంగణంలో జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ జిత్తిక నాగరాజు 50వ పుట్టినరోజు వేడుకలు శనివారం జనసేన ఆధ్వర్యంలో నిర్వహించారు. రఘురామకృష్ణంరాజు నాగరాజును అభినందించి మాట్లాడారు. తన ఎన్నికల్లో నాగరాజు శక్తివంచన లేకుండా కృషి చేశారని, గెలుపులో కీలక పాత్ర పోషించారని ప్రశంసించారు. ఈ సందర్భంగా జనసేన కార్యకర్తలు రక్తదానం చేశారు. క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ వేగ్నేశ్ కనకసూరి, జనసేన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడు కొడుపుల గోవిందరావు, డిసిసిబి మాజీ అధ్యక్షుడు ముత్యాల వెంకటేశ్వరరావు, జనసేన కాళ్ళ పాలకోడేరు మండలాల అధ్యక్షుడు ఎరుబండి రామాంజనేయులు, గాదం నానాజీ, తెలుగుదేశం మండల అధ్యక్షుడు కరిమెరక నాగరాజు, తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి జిత్తిక శ్రీనివాస్, తోట రాము, దూరంపూడి రెడ్డి, అధికారులు తహసీల్దార్ నాగార్జున, ఎంపీడీఓ ఎస్ రవీంద్ర, ఈఓ పిఆర్డి ఎస్విఎస్ రెడ్డి, పంచాయతీ సెక్రటరీలు, ఎంసీ సిబ్బంది, కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. 50వ పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా మన జిత్తిక నాగరాజు గారు ఇంకొక 50 సంవత్సరాలు ఇలాగే ఆనందంగా, సంతోషంగా మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నా ఎన్నికల్లో గెలిపించడంలో భాగంగా ఎంతో కష్టపడ్డాడు. ప్రతిరోజు ఉదయం నుంచి రాత్రి 10 గంటల వరకు తను నాతోనే ఉండి నా గెలుపులో ప్రధాన భూమిక పోషించాడు. రాబోయే రోజుల్లో మంచి పదవులు మన జిత్తిక నాగరాజు చేపట్టాలని, దానికి నా వంతు కృషి అవసరమైనప్పుడు నేను కూడా అండగా ఉంటానని చెప్పి ఈ శుభ సందర్భంగా తెలియజేస్తాను. ఈరోజు ఉండి నియోజకవర్గ కన్వీనర్ మరియు ఉండి ఏఎంసీ చైర్మన్ జిత్తిక నాగరాజు నాకు కుమారుడితో సమానం. మరి భవిష్యత్తులో ఇంకా అత్యున్నతమైన స్థానానికి ఎదగాలని, మరి అతని ఆయుర ఆరోగ్యాలతో కుటుంబం అంతా చల్లగా ఉండాలని నేను మనస్వాచ ఆ పరమేశ్వరుడు కోరుకుంటున్నాను. ఈరోజు నా జన్మదినం పురస్కరించుకుని ఈరోజు ఉండి నియోజకవర్గం ఉండి మార్కెటింగ్ యార్డ్లో ఈరోజు జనసేన పార్టీ ఆధ్వర్యంలో జనసేన పార్టీ నాయకులు అందరూ కూడా ఈరోజు జన్మదిన వేడుకలు జరుపుతున్నందుకు జనసేన పార్టీ నాయకులందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి ఈరోజు ఎంతో ఇంపార్టెంట్ పని ఉన్నప్పుడు కూడా మన ఉండి గౌరవ శాసనసభ్యులు, డిప్యూటీ స్పీకర్ గారు మరి ఈరోజు నా పుట్టినరోజు అని తెలుసుకుని మరి హుటాహుటిన మరి అప్పటికప్పుడు బయలుదేరి ఈరోజు నా పుట్టినరోజు కార్యక్రమానికి ఇచ్చేసి నన్ను దీవించడానికి వచ్చిన మన ఉండి శాసనసభ్యులు శ్రీ కనుమూరు రఘురామకృష్ణరాజు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.
అలాగే మా జనసేన పార్టీ పిఎస్సి సభ్యులు క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ కనకరాజు సూరి గారికి, అలాగే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు కొట్టుకులపూడి గోవిందరావు గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. ఈరోజు పుట్టినరోజుని పురస్కరించుకుని తెలిసి మన కూటమి నాయకులు, మన తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు అందరూ కూడా వచ్చి నన్ను ఆశీర్వదించిన మన కూటమి నాయకులందరికి కూడా శిరస్సు వంచి నమస్సుమాంజలి తెలియజేసుకుంటూ, మరి ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరూ కూడా మరి ఇందు ఆరగించి వెళ్ళాలని, అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చిన పత్రికా మీడియా వారికి, ఎలక్ట్రానిక్ మీడియా వారికి, అధికారులకు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఉండి నియోజకవర్గంలో ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు ఆదేశాలతో నిర్దాక్షిణంగా పేదల ఇళ్లు కూల్చివేయడం నిరసిస్తూ మే 6న గరకపల్లి రోడ్డులోని డీమార్ట్ ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో సాయంత్రం 3 గంటలకు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బి బలరాం విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈ బహిరంగ సభకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు ముఖ్య వక్తగా, వామపక్షాల నాయకులు, ప్రజా సంఘాల నాయకులు, దళిత సంఘాల నాయకులు, రాజకీయ పక్షాల నాయకులు హాజరై ఈ సభలో ప్రసంగిస్తారని తెలిపారు. ఈ సందర్భంగా బి బలరాం మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 6-7 మాసాల్లో ఉండి నియోజకవర్గంలో అభివృద్ధి పేరుతో విధ్వంసం జరుగుతోందని అన్నారు. సుమారుగా 800 ఇళ్లు, చిన్న దుకాణాలను బుల్డోజర్తో కూల్చేసి పేదలను రోడ్డుపాలు చేశారని వాపోయారు. ఇది సరిపోక ఇంకా కూల్చేస్తామని 400-500 ఇళ్లకు నోటీసులు ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారని అన్నారు. ఎమ్మెల్యే తక్షణం ఈ ప్రయత్నాలు విరమించుకోవాలని కోరారు. పేదలను రోడ్డుపాలు చేయడం కాదు, ఆదుకోవాలని అన్నారు. 6వ తేదీన జరిగే బహిరంగ సభకు ప్రజలు, బాధితులు పెద్ద ఎత్తున తరలి రావాలని, జరిగే దుర్మార్గాన్ని, అన్యాయాన్ని ఖండించాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి జేఎన్వి గోపాలన్, జిల్లా కార్యవర్గ సభ్యులు బి వాసుదేవరావు తదితరులు పాల్గొన్నారు. కూడా అన్యాయంగా కూల్చేశారు. దీనికి ఎమ్మెల్యే గారు, అధికార యంత్రాంగం, పోలీసులు కూడా బాధ్యత వహించాలి. కొన్ని ఇళ్లకి స్టే వచ్చింది అని అంటే దాని అర్థం అదే సమస్యతో ఉన్న ఇతర ఇళ్లను కూడా కోల్చకూడదనే అర్థం. అంటే ఎమ్మెల్యే గారు, నేను ఎన్నికలకు ముందే చెప్పాను, ఇది కాలుష్యం కారణం, 3 కోర్టు ఉత్తర్వులు అని ప్రజల్ని పక్కదారి పట్టించేటువంటి ప్రయత్నాన్ని చేస్తున్నారు. ఈ ప్రయత్నాలు ఇప్పటికైనా సరే మానుకోవాలని కోరుతున్నాను. నియోజకవర్గ అభివృద్ధి అంటే పేదల ఇళ్లని, దుకాణాలని కూల్చేయడం కాదు. ఈ రోజున రైతాంగం పండించిన పంటలకి ధర లేక ఇబ్బందులు పడుతున్నారు. వరి ధాన్యం మీకు చేతనైతే 3000 క్వింటాల ధర ఇప్పించండి. మీరు డిప్యూటీ స్పీకర్గా కూడా ఉన్నారు. అలాగే వేళ జిల్లాలో 10 లక్షల టన్నుల ధాన్యం పండింది, కానీ ప్రభుత్వం 6 లక్షల టన్నులే కొనుగోలు చేస్తుందంటుంది. మీరు మిగతా 4 లక్షల టన్నుల ధాన్యం కూడా కొనుగోలు చేసేలాగా ప్రభుత్వంతో మాట్లాడండి. అదే అభివృద్ధి అవుతుంది. అలాగే ఈ రోజున ఆక్వా రైతులు నానా అవస్థలు పడుతున్నారు, ధర రాక నష్టపోతున్నారు. ఆ ఆక్వా రైతులకి ప్రభుత్వం వైపు నుంచి కూడా బోనస్గా, అటు వరి రైతులకు కానీ ఇటు ఆక్వా రైతులకు కానీ బోనస్ ఇప్పించి, అదనంగా ధర ఇప్పించి రైతులను ఆదుకోండి. ఫీడ్ ధరలు తగ్గించండి, సీడ్ ధరలు తగ్గించేలా చేయండి. వాళ్ళకి కోల్డ్ స్టోరేజ్లు ఏర్పాటు చేయండి. ఉచిత కరెంటు హామీ ఏదైతే ఉందో దాన్ని అమలు చేయండి. అలాగే ఈ రోజున ఉపాధి కూలీలు పని లేక నానా అవసరం పడుతున్నారు. వాళ్ళు పని చేయడానికి సిద్ధంగా ఉన్నారు. పనులు కల్పించండి. అలాగే వాళ్ళ పనుల బకాయిలు ఇప్పించండి. అలాగే చాలా గ్రామాల్లో కంపోస్ట్ యార్డులు లేవు. మీ నియోజకవర్గంలోని ఇరుకైన వంతెనలు, ట్రాఫిక్ జాములు ప్రమాదకరంగా ఉన్నాయి. వాటి మీద దృష్టి పెట్టండి. కొన్ని గ్రామాల్లో ఈ రోజుకి శ్మశానాలు లేవు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వాటి సమస్యని పరిష్కరించండి. ఇది అభివృద్ధి అవుతుంది తప్ప పేదల ఇళ్లను కూల్చడం అభివృద్ధి కాదు. ఇప్పటికైనా సరే రఘురామకృష్ణరాజు గారు ఈ కూల్చివేతలు, విధ్వంసం ఆపాలని విజ్ఞప్తి చేస్తున్నాం. యలమంచిలి మండలం దొడ్డిపట్లలో గోదావరి వద్ద చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మంత్రి రామానాయుడు ఫ్లెక్సీకి అగ్నికుల క్షత్రియులు పాలాభిషేకం జరిపారు. అగ్నికుల క్షత్రియులకు వేట నిషేధ సమయంలో అందజేసే సాయం 10,000 నుంచి 20,000కు పెంచిన కూటమి ప్రభుత్వానికి అగ్నికుల క్షత్రియులు సామాజిక భవనానికి 3 కోట్ల నిధులు తీసుకురావడంతో పాటు మేలుకోరే మంత్రి రామానాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు. ఎన్డీఏ కుటుంబానికి ముందుగా మేము హృదయపూర్వక నమస్కారాలు అగ్నికుల క్షత్రియుల ద్వారా తెలియజేసుకుంటూ, మరి ఈరోజు 2014, 2019 వరకు మరి ఈరోజు ఇసుక ర్యాంపులన్నీ నడిపించారంటే ఆ యొక్క ఘనత మన నిమ్మల రామానాయుడు గారు దక్కుతుంది. 2019, 2024 వరకు కూడా ఎక్కడా కూడా ఇసుక బోటు ఇప్పిన దాఖలు లేవు గత ప్రభుత్వంలో.
మళ్ళీ 2025 వచ్చేసరికి మళ్ళీ యథాస్థానంగా యలమంచిలి మండలంలో ఎక్కడా లేకపోయినా పర్మిషన్ లేకపోయినప్పటికీ కూడా పర్మిషన్లు ఇప్పించి ఇక్కడ అగ్నికుల క్షేత్రాలు ఆదుకున్న ఒక నాయకుడు ఉన్నాడంటే మన జలవనరుల శాఖ మంత్రులు నిమ్మల రామానాయుడు గారు. ముందుగా ఆయనకి అగ్నికుల క్షేత్రాల తరపున మరి నా యలమంచిలి మండలం నాయకులు అగ్నికుల క్షేత్రాల తరపున ఆయనకి రుణపడి ఉంటామని కూడా తెలియజేసుకుంటూ, అదే మత్స్యకార భరోసాగా గత ప్రభుత్వంలో 10,000 ఇచ్చి అరాకొరా ఇచ్చారు. అదే కాకుండా ఇప్పుడు ఆ 10,000 20,000 చేసి అగ్నికుల క్షేత్రాలు ఆదుకున్న ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గుర్తించి ఆ యొక్క కార్యక్రమం చేశారు. కాబట్టి ఆయనకు కూడా మేము అగ్నికుల క్షేత్రాలు యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తరపున రుణపడి ఉంటామని కూడా తెలియజేసుకుంటూ, రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీకి ఎన్నంటి ఉండి అగ్నికుల క్షేత్రాలు కూడా ఎప్పుడు కూడా ఎన్నంటి ఉండి తెలుగుదేశం పార్టీని ఆదరిస్తామని కూడా తెలియజేసుకుంటూ, మరి ఈరోజు ఎలక్షన్లో హామీ ఇచ్చారు రామానాయుడు గారు. ఈ అగ్నికుల క్షేత్రాలకి ఎక్కడా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడా కూడా ఒక ఫంక్షన్ హాల్ లేదు, ఒక కమ్యూనిటీ హాల్ లేదు. అటువంటి కమ్యూనిటీ హాల్ లేని పరిస్థితుల్లో యలమంచిలి మండలం అగ్నికుల క్షేత్రాలకి 3 కోట్ల రూపాయలతో ఫంక్షన్ హాల్ నిర్మిస్తానని చెప్పడంతో పాటు ఎలక్షన్లో ఆయన ప్రమాణ స్వీకారం చేసిన 2 నెలల్లోనే ఆ నిధులు తెచ్చి కలెక్టర్ గారు అకౌంట్లో వేయడం కూడా జరిగింది. అందుకే ఆయన కూడా ముందుగా మేము కూడా మా అగ్నికుల క్షేత్రం కూడా ఆయనకు రుణపడి ఉంటాం. అది కూడా ఆ భవనాన్ని కూడా సుందరవందనంగా తీర్చిదిద్ది కట్టించే బాధ్యత నాది. మీరెవరు కూడా నాకు రావాల్సిన మీకు కట్టించి మీ తాళాలు అప్పచెప్తామని కూడా మాట ఇచ్చారు. ఎప్పుడు కూడా ఏ నాయకుడు కూడా 3 కోట్లు తెచ్చిన నాయకులు మా నాయకుల్లో కూడా లేరు. అందుకే రామానాయుడు గారికి, చంద్రబాబు నాయుడు గారికి, ఎన్డీఏ కూటమికి ఎప్పుడు కూడా అగ్నికుల క్షేత్రాలందరం కూడా మేము ఎప్పుడు కూడా ఎన్నంటూ ఉండి ఆ పార్టీకి ఆదరణ చూపిస్తామని కూడా తెలియజేసుకుంటాం. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. వైశాఖ మాసం శనివారం సందర్భంగా అన్నవరప్పాడు గ్రామంలో గల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. సోమవారికి విశేష పూజలు జరిపారు. పరిసర ప్రాంతాల నుండి వచ్చిన వందలాది మంది భక్తులు సోమవారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం 1100 మీకోసం కాల్ సెంటర్ ద్వారా ఫిర్యాదు నమోదు చేయడం, నమోదైన ఫిర్యాదు యొక్క స్థితిగతులు తెలుసుకోవచ్చునని జిల్లా డివిజన్ మండలాల్లో నిర్వహిస్తున్న PGRS యథావిధిగా సోమవారం మే 5వ తేదీ నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. భారతదేశం మొట్టమొదటి ట్రాన్స్మీడియా ఎంటర్టైన్మెంట్ సిటీని ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయడానికి ముంబైలో జరుగుతున్న వేవ్ సమ్మిట్ 2025లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం క్రియేటివిటీ ల్యాండ్ ఆసియా తన సహకారాన్ని ప్రకటించినట్లు మంత్రి కందుల దుర్గేష్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మే 1వ తేదీ నుండి 4వ తేదీ వరకు తొలిసారి ఇండియాలో ప్రత్యేకించి ముంబైలో జరుగుతున్న ప్రతిష్టాత్మక వేవ్స్ ది వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్లు 2025లో ఈ మేరకు ఏపీ ప్రభుత్వం క్రియేటివ్ ల్యాండ్ ఆసియా మధ్య MOU జరిగిందని తెలిపారు. ఈ MOU ద్వారా ఏపీకి వచ్చే సందర్శకులు లీనమయ్యే విధంగా థీమ్ పార్కులు, గేమింగ్ జోన్లు, గ్లోబల్ సినిమా కో ప్రొడక్షన్ జోన్లు ఏర్పాటు కానున్నాయని మంత్రి దుర్గేష్ వెల్లడించారు. ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు. వ్యవసాయ కార్మిక సంఘ జిల్లా విస్తృత స్థాయి సమావేశం ఏలూరు అన్నే వెంకటేశ్వర భవనంలో సంఘ జిల్లా అధ్యక్షులు ఎం జీవరత్నం అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘ జిల్లా కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ పిడికేడు మెతుకులు పెడుతున్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేయాలని పాలకవర్గాలు కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు. పోరాడి సాధించుకున్న ఈ పథకాన్ని తిరిగి పోరాడి రక్షించుకోవాలని జిల్లా విస్తృత సమావేశంలో పిలుపునిచ్చారు. మే 20న ఒకరోజు దేశవ్యాప్తంగా ఉపాధి హామీ పనులు బంద్ చేయాలని, మండల కేంద్రాలు, గ్రామ సచివాలయాల వద్ద నిరసన ప్రదర్శనలు, ధర్నాలు చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించాలని తెలిపారు. ఒక పక్క వ్యవసాయ పనులు క్రమేపీ తగ్గిపోతున్నాయని, రెక్కల కష్టమే ఆధారంగా జీవిస్తున్న పేదలకు 100 రోజుల ఉపాధి పనులే దిక్కవుతున్నాయని అన్నారు. జిల్లాలో ధాన్యం కొనుగోలు నిలిపివేయడంపై ఏలూరు కలెక్టరేట్ ముందు బైఠాయించి మా ధాన్యం ప్రభుత్వం కొనాలంటూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శనివారం అన్నదాతలు ధర్నా నిర్వహించారు. జిల్లా కలెక్టరేట్, జిల్లా పౌర సరఫరాల సంస్థ మేనేజర్ కార్యాలయం ముందు రైతులు, కౌలు రైతులు ఆందోళన చేపట్టారు. ధాన్యం కొనుగోలు టార్గెట్లు పెంచి మా ధాన్యం కొనుగోలు చేయాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు లక్ష్యం పూర్తి అయిందని, రబీ ధాన్యం కొనుగోలు నిలిపివేయడం దారుణమని విమర్శించారు. రైతు పండించిన ప్రతి గింజ కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం
టార్గెట్ల పేరుతో రైతులను ఇబ్బందులు గురి చేయడం తగదని అన్నారు. కె శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి. ఈరోజు రబీకి సంబంధించిన ధాన్యం కొనుగోలు చివరి దశకు వచ్చింది. అయితే టార్గెట్స్ అయిపోయిన పేరుతోటి ఇవాళ కొనుగోలు నిలిపివేశారు. దీనివల్ల రైతులు చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉన్నది. ఇవాళ చాలా చోట్ల ఆల్రెడీ వాహనాల్లో లోడ్ చేసిన ధాన్యాన్ని కూడా మిల్లులకు తరలించే ప్రయత్నం చేయడం లేదు. దీనివల్ల కూడా రైతు ఇబ్బంది పడుతూ ఉన్నారు. గత 3 రోజులుగా ఇవాళ వెంకటాపురం రైతు సేవా కేంద్రం వద్దే ఒక లారీ మీద ట్రాక్టర్ మీద ఉన్న ధాన్యం అక్కడే ఉండిపోయిన పరిస్థితి ఉన్నది. మరి టార్గెట్స్ అయిపోయిన పేరుతో ఉన్న ధాన్యాన్ని కొనుగోలు చేయకపోవడం వల్ల కౌలు రైతులు ప్రధానంగా నలిగిపోతూ ఉన్నారు, ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఏం చేయాలో కూడా అర్థం కాక దిక్కుతోసిన స్థితిలో అల్లాడిపోతూ ఉన్నారు. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని ధాన్యం కొనుగోలు టార్గెట్స్ పెంచి రైతుల వద్ద ఉన్న ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేసే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పేసి మేము రైతు సంఘం తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. గత 3 రోజులుగా ధాన్యం కొనుగోలు నిలిచిపోవడం వల్ల ఇవాళ ఉంగుటూరు మండలంలో, అట్లాగే పెద్ద ఎందులూరు మండలంలో, భీమడోలు మండలంలో, అలా ఏలూరు మండలంలో కూడా రైతులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి కూడా కనబడతా ఉంది. ఇవాళ వెంకటాపురం పంచాయతీ నుంచి అట్లాగే దెందులూరు మండలం నుంచి కూడా ఇవాళ రామారావు కూడా ఇట్లాంటి మలగజర్ల గ్రామాల నుంచి కూడా రైతులు ఇక్కడ వచ్చి ఉన్నారు. కాబట్టి ఎప్పటికైనా ప్రభుత్వం వారు ఆలోచన చేసి టార్గెట్స్ పెంచి ఉన్న ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలి. అట్లాగే గోను సంచులు ఇవ్వాలి, రవాణాకి వాహనాలు ఏర్పాటు చేయాలి. ఈ ఉన్న ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి ఇవాళ రైతులు నష్టపోకుండా ఆదుకోవాలని చెప్పేసి మేము రైతు సంఘం తరపున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈనాటి బంగారు మాట. ఒక్క క్షణ సహనం కొండంత ప్రమాదాన్ని దూరం చేస్తే, ఒక్క క్షణం అసహనం జీవితాన్ని నాశనం చేస్తుంది. ఎమర్సన్. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.